చూద్దామండి. నిజామాబాద్ నుంచి సుధాకర్ రాస్తున్నారు. పెంపుడు జంతువు చనిపోతే సూతకం పాటించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పెంపుడు జంతువు చచ్చిపోతే దాన్ని ఖననం చేసేసి, అంటే తగలబెట్టడమో లేక పాతి పెట్టడమో చేసి ఆ తర్వాత స్నానం మాత్రం చేయాలి. ఏ జంతువునైనా చచ్చిపోయిందని ముట్టుకుంటే తలకి స్నానం చేయటం చాలా మంచిది, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. కాబట్టి జంతువులకి కేవలము కర్మకాండ చేయడంతో, అంటే తగలబెట్టడమో పాతి పెట్టడంతో మీరు శుద్ధి అయిపోతారు. తర్వాత స్నానంతో మీకేం సూతకాలు ఉండవు, ఏ పాతకాలు ఉండవు. ఒక్కొక్కప్పుడు తెలియక మన వల్ల ఆ జంతువు తెచ్చిపోతే అప్పుడు మాత్రం తీర్థయాత్రలు చేయమన్నారు. అంటే మనం కావాలని కాకపోయినా ఒక్కోసారి కర్మగాలి. ఈ మధ్యన ఒక ఆయన అట్లు వేస్తున్నట్ట, అట్ల కాడతో, బహుశా ఆయనకు అట్లు వేయడం బాగా వచ్చు అనుకుంటాను. అట్లు వేస్తూ ఉండగా కుక్క వచ్చిందని కోపం వచ్చి చేతిలో అట్లకాడు విసిరాడు. పాపం కర్మగాలి అట్లకాడు వెళ్ళి దానికి పొట్టలో గుచ్చుకుపోయి చచ్చిపోయింది. అంటే మీరు కావాలని కాకపోయినా కోపంతో హత్య చేసినట్టే అయింది. అలా మన చేతిలో కనుక అవి హత్యకి గురైతే, మన వల్ల చచ్చిపోతే దానికి మాత్రం ఏదైనా ఒక జ్యోతిర్లింగానికి వెడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందని స్వయంగా శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహిమలో చెప్పారు. అంతే తప్ప ఇంట్లో పెంపుడు జంతువు తనంత తాను చచ్చిపోతే దానికి మాత్రం సూతకం పాటించవలసిన అవసరం లేదు. దానివల్ల మనకేం పాతకము రాదు. మరో ఉత్తరం చూద్దాం.